బాబాయ్ రామాలయంలో శివరాత్రి చేస్తారంట. ఇప్పుడు దాకా నేను ఎక్కడ విన్నాను. అండి అందరూ నమస్కారం. బేవం టు వారణాసి కేదార్నాథ్ సైకిల్ యాత్ర మనం చేస్తున్నామండి. ఈ రోజు రామతీర్థ రావడం జరిగిందండి. మనం తెలియని రహస్యాలు బోల్డ్ అని ఉన్నాయండి కొండ మీద. మనం అయితే పైకి అయితే వెళ్దాము కొండ మీదకి. ఎందుకంటే సీతాదేవి మన భీముడు బలశాలి వల్ల కొండ అయితే పడిపోయేటప్పుడు భీముడు అయితే పట్టుకున్నాడంట. అది కూడా పైన అయితే అచ్చులు అయితే ఉన్నాయంట. మనం అయితే పైకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ సీతాదేవి పురుటి నొప్పులు మంచం అన్నాను కదండి. ఎలాగొచ్చిందంటే రాముడు వనవాసం వచ్చినప్పుడు ఆ సీతాదేవికి పురుటి నొప్పులు అనేది వచ్చిందంట అండి. నొప్పులు మంచం అని ఇక్కడ అయితే ఉందండి. మీకైతే పిక్ అనేది పెడతాను. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టగడం చూడండి ఎంతలో ఉన్నాయి. కొన్ని చెదిరిపోయినాయి, కొన్ని అయితే బాగానే ఉన్నది. శ్రీజమ్మ దగ్గర దర్శనం చేసుకుని మనం అయితే పైకి వెళ్దాం. పైన కూడా ఒక టెంపుల్ ఉంది. ఇది కూడా చెదిరిపోయింది. ఇంకోటి వచ్చే వారికి ఇంకా పైకి వెళ్ళాలంట. మన భీముడు కొండ చూస్తాకి ఇక్కడ ఉన్నారు కానీ గైడ్లు అయితే ఎవరో లేరు. మనం అయితే ఇప్పుడు భీముడు కొండలోనికి అయితే వెళ్ళాలి. భీముడు కొండ అయితే చాలా అంటే చాలా బాగుంటదండి. మనం అయితే దూరి కింద నుంచి పడుకుంటే అయితే వెళ్ళాలి. లోనికి వెళ్ళాలంటే భీముడు కొండలోనికి. పాండవులకి పూర్వ అవతారమైన రాముడు అవతారం అనేది కృష్ణుడు అయితే ఇచ్చాడంటండి. ఇక్కడ పాండవులు గుడి నిర్మించి ఇక్కడ పూజలు అయితే అందించేవారంటండి రాముడికి. అప్పట్లో గుళ్ళని ధ్వంసం చేసేటప్పుడు గుళ్ళలో విగ్రహాలు దాసి చెరువులు అనేది పెట్టారంటండి. పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ చేయండి.